ఎంతైనా దేవుని స్తుతించవలసిన వారు వింటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 2 లేఖన భాగములు మీ మధ్య ఉంచడం జరిగింది. అయితే గతించినటువంటి శుక్రవారం నాడు ప్రార్థన సహవాసంలో నేను మీకు కొన్ని విషయాలు తెలియజేశాను. శుక్రవారం ప్రార్థన సహవాసానికి వచ్చిన వారికి ఒక 4 విషయాలు తెలియజేసినట్టు గుర్తు. నేను 5 విషయాలు 5 విషయాలు తెలియజేసినట్టు గుర్తు. దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని గొప్ప చేయాలి అంటే ఖచ్చితంగా 5 క్వాలిఫికేషన్లు అనేవి కావాలి. ఏంటి 5 క్వాలిఫికేషన్లు అంటే ఖచ్చితంగా 5 క్వాలిఫికేషన్లు ఉండాలి. లేదంటే దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేయడానికి బైబిల్లో కొంతమంది వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని, వారు గొప్పవారిగా పిలువబడ్డారంటే వారు కొన్ని విషయాలలో వారి బ్రతుకులో ఉండేటువంటి కొన్ని కోరికలను సాక్రిఫైస్ చేయడం అనేది జరిగింది. వారిలో అబ్రహాము గురించి, ఆ తర్వాత అంటే కొంతమంది వ్యక్తులను, సొలొమోను కావచ్చు, ఆ తర్వాత యెషయా ప్రవక్త కావచ్చు, ఇలా కొంతమందిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఖచ్చితంగా మొట్టమొదటిది విధేయత, ఆ తర్వాత ఓర్పు, ఆ తర్వాత దేవుని మీద ఆధారపడము, దేవుని దగ్గర కనిపెట్టడము, ఆ తర్వాత తగ్గింపు జీవితము, ఆ తర్వాత పరిచారకులుగా ఉండటము. అంటే దేవుని సన్నిధానములో క్రైస్తవ విశ్వాస యొక్క భక్తి జీవితంలో దేవుడు పిలుచుకున్నటువంటి విధానం, సరే దేవుడు పిలుచుకునే విధానం పక్కన పెడితే యేసు ప్రభు వారే ఈ లోకానికి వచ్చినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన దేవునితో సమానుడుగా ఉన్నప్పటికీ, ఆయనే దేవుడు అయినప్పటికీ తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి 5 పనులు చేశారు. ఆయన విధేయత చూపించారు, సెలువు మరణం పొందుట్లో విధేయత చూపించారు. రెండవది, ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్పును కలిగి ఉన్నారు. మూడవది, ఆయన తండ్రి మీద ఆధారపడినట్లుగా చూడగలుగుతున్నాం. నాలుగవది, తనను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగినట్లుగా చూడగలుగుతున్నాం. ఐదవది, మరి ఆయన పరిచారకుడిగా. అంటే ఈ 5 విషయాలు కూడా ఖచ్చితంగా దేవుడు చేసి చూపించినటువంటి విధానాలు కనుక క్రైస్తవ విశ్వాసాలుగా పిలువబడే వారి ఖచ్చితంగా 5 విషయాలు కూడా ఉండాలి అని మాట్లాడుకుంటూ మరి మన యొక్క పరిస్థితి అంతా కూడా ఆయనకు అప్పగించాలని శుక్రవారం నాడు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ దినమందు మీతో దేవుని సేవకుడిగా పంచుకోవాలనుకున్నటువంటి లేఖన భాగాలు ఆదికాండము 37వ అధ్యాయం 14వ వచనములో మనము జ్ఞాపకం చేసుకున్న సందర్భం కానీ, లేదా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో జ్ఞాపకం చేసుకున్న సందర్భాలు కానీ చూస్తే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనొకటి, వాక్య ప్రకారము ప్రవర్తించిన వారినై యుండుడి అని దైవజనుడని యాకోబు గారు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉన్న ఈ 12 మంది శిష్యులు, ఈయన కూడా ఒక్కడుగా పిలువబడినటువంటి శిష్యుడు కనుక ఈయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాక్యం వినడం మాత్రమే కాదు కానీ వాక్యానుసారమైనటువంటి జీవితంలో వాక్య ప్రకారంగా నడుచుకునేటువంటి వారిగా ఉండాలని మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే అందులో మొట్టమొదటి విషయము వాక్యానుసారముగా అంటే అనగా అర్థం ఏంటి? వాక్యానుసారముగా అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకోబు భక్తుడు చెప్పాడు, ఏమన్నారంటే మీరు విన్నవారు మాత్రమే కాదు, వినడం మాత్రమే కాదు కానీ వాక్య ప్రకారముగా నడుచువారై ఉండాలి అన్నప్పుడు, ఇప్పుడు వాక్యానుసారముగా అంటే అర్థం ఏంటి? కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే అక్కడ దైవజనుడైన మోసే ద్వారా ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము, నీవును నీ కుమారుడును నీ కుమారుని నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నిటినీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నీ గైకొనుచు మీరు చాలు. ఇక్కడ దేవుడు తన దైవజనుడి ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటంటే వాక్యానుసారము అనగా అర్థం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని, దేవుడు తెలియజేసిన దానిని, దేవుడు బయలుపరిచిన దాన్ని ఖచ్చితంగా ఏం చేయాలట? ఆయన అంటారు, దేవుని ఆజ్ఞ మీరు మాత్రమే కాదు, మీ పిల్లలు మాత్రమే కాదు, వారి పిల్లలు మాత్రమే కాదు, వారి పిల్లలు కూడా జీవితాంతము వరకు ఏం చేయాలి? వాక్యానుసారముగా అంటే అనుసరించాలి. వాక్యాన్ని వినడం మాత్రమే కాదు కానీ అనుసరించే వారిగా ఉన్నప్పుడు వారి జీవితాలలో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ
అబ్రహాము గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఒక అన్య జనాంగము నుండి, అన్య ప్రాంతము నుండి పిలువబడినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అయితే అతనికి ఏ విధమైనటువంటి దేవుని యొక్క లక్షణాలు కానీ, దేవుని యొక్క గుణగణాలు కానీ, దేవుని గుర్చినటువంటి చరిత్ర కానీ, లేదా దేవుని గుర్చినటువంటి సూచనలు కానీ, ఆధారాలు కానీ అబ్రహాము గారికి ఏవి కూడా తెలియదు. అబ్రహాము గారు కల్దీల ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతము, అంటే ఎక్కడో ఉన్నటువంటి ఊరు అనేటువంటి ప్రాంతం నుండి వచ్చాడు. వెతుకుతూ ఉన్నాడు, రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. అప్పటికి అవగాహన లేదు. తన తండ్రి ఏవో తయారు చేస్తూ ఉంటే, ఏదో చెబుతూ ఉంటే విన్నాడు, అంతే తప్ప యథార్థత కలిగినటువంటి దేవుడు, సత్యవంతుడు, సర్వలోకానికి చక్రవర్తి ఈయనే అనేటువంటి ఆధారాలు ఏవి కూడా అబ్రహాము గారి దగ్గర లేవు. ఒక ప్రాంతములో, ఒకానొక ప్రాంతములో ఉన్నప్పుడు తన తండ్రి ఏదో చెబుతూ ఉన్నాడు. ఇది మనము మొక్కేటువంటి బొమ్మలు చూపిస్తున్నాడు, ఏవేవో చెబుతూ ఉన్నాడు. గతించిన కొద్ది కాలం కిందట నేను మీకు కొన్ని విషయాలు తెలియజేసినట్టుకుంటూ, చరిత్రకి వ్యాఖ్యానానికి తేడా అనేది తెలియజేస్తాను. వ్యాఖ్యానం అనేది కల్పితము, ఒక వ్యక్తి యొక్క ఊహాగానంలోంచి పుట్టుకొచ్చేది వ్యాఖ్యానము. చరిత్ర అనేది అక్కడ ఖచ్చితంగా జరిగితేనే చరిత్ర అంటారు. కనుక అబ్రహాము గారిది వ్యాఖ్యానం అయితే కాదు, చరిత్ర. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎంతోమంది వ్యక్తులు ఈరోజు కల్దీల ప్రాంతం అనేది ఉంది. ఇక్కడ అబ్రహాం అనేటువంటి జీవిత చరిత్ర అనేది ప్రపంచానికి ముడిపడి ఉంది. కనుకనే ఈరోజు ప్రపంచంలో రెండు పెద్ద జనాంగములు పరిచయం చేస్తూ ఉన్నాయి. ఒకటి మహమ్మదీ సహోదరులు, రెండవది క్రైస్తవ జనాంగం. ఈ రెండు కూడా అబ్రహాము ద్వారా వచ్చిందని ప్రపంచము కూడా కూస్తూ ఉంది. కనుక ఆధారాలతో కూడింది కనుక ఇది చరిత్ర. అబ్రహాం గారికి దేవుడు తెలియదు, అసలు దేవుడు అనేవారు ఎలా ఉంటారు కూడా తెలియదు. అయితే దేవుడు తెలియలేనటువంటి సందర్భంలో దేవుడు స్వరం విన్నాడు. అసలు దేవుడితో ఏ విధమైనటువంటి సత్సంబంధాలు లేవు, ఎలాంటి పరిచయము లేదు. తండ్రి చెబుతూ ఉన్నాడు, ఇదిగో విగ్రహాలు, ఈ బొమ్మలు తీసుకెళ్ళి అమ్ముకొని రా అన్నాడు, అంతే. వెళుతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు, అంతే. కానీ అబ్రహాములో ఒక ప్రశ్న ఉండిపోయింది, ఎవరు నిజమైనటువంటి దేవుడు? అసలు దేవుడు అంటే మాట్లాడేవాడు కదా, నిజంగా మాట్లాడతాడా? అసలు దేవుడు అనేవాడు ఉంటే మాకున్నటువంటి పరిస్థితులు, మాకున్న సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి అనే రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడగానే అబ్రహాము మారు మాట్లాడకుండా తన పరిపూర్ణ విధేయతను దేవుని మీద చూపించి ఉన్నపాటినే, మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, నాకైతే వచ్చింది, మరి మీకు వచ్చిందో లేదో కానీ, అబ్రహాముని ఇదిగో వీళ్ళు దేవుళ్ళు అని పరిచయం చేసింది ఎవరు? ఇది తీసుకుని వెళ్ళి అమ్ముకొని రా అని చెప్పింది ఎవరు? ఖచ్చితంగా ఇప్పుడు అబ్రహాము యొక్క తండ్రికి ఏ డౌట్ వచ్చి ఉండాలి? నాతో ఒక ఆయన మాట్లాడారు, ఈ ఊరి ప్రాంతాన్ని, దేశాన్ని వదిలేసి రమ్మంటూ ఉన్నాడు అని చెప్పగానే తండ్రి ఖచ్చితంగా అబ్రహాముని క్వశ్చన్ చేసి ఉండాలి. నేను కదా తయారు చేసి ఇచ్చాను, నేను కదా అమ్ముకొని రమ్మన్నాను, ఇప్పుడు నువ్వు పట్టుకెళ్ళేటువంటి ఏ దేవుడు మాట్లాడాడు? అసలు ఆయన యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఆయన ప్రతిబింబం ఎలా ఉంటుంది, ఆయన స్వరం ఎలా ఉంటుంది? ఇంతవరకు దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో కూడా తెలియదు కదా. మనం ఏదైతే తయారు చేస్తామో అదే దేవుడు. నీకెవరు చెప్పారు? ఏదో భ్రమలో మాట్లాడుతూ ఉన్నాం. అయినా ఇప్పుడు కుటుంబాన్ని ఉన్నపాటున తీసుకెళ్ళి ఎక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని రకరకాల క్వశ్చన్స్ ఎవరి నుంచి వచ్చి ఉండాలి? అబ్రహాము గారి తండ్రి అయినటువంటి తెరాహ దగ్గర నుంచి వచ్చి ఉండాలి. ఏ క్వశ్చన్లు రాలేదు. సరే, ఆయన కొద్దిగా పక్కన పెడదాం, కొడుకు కాబట్టి నమ్మాడు అనుకుందాం. మరి తను వివాహం చేసుకున్నటువంటి సారా గారు, సారాయి అంటే జగడగుండట. సారాయి అంటే జగడగొండి, అంత తేలిక పదాలు వచ్చేటువంటి వ్యక్తి కాదు. అమ్మ మనం వెళ్ళాలి అనగానే ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని రోజులు ఉంటాం, మరలా తిరిగి వస్తామా? అదే కాదు, వెళ్ళిపోవడమే, ఇటు వెళ్ళడమే, కానీ వన్ వే ట్రాఫికే తప్ప అటు నుంచి వచ్చేది లేదు. ఖచ్చితంగా అడిగి ఉండాలి. కానీ వారి యొక్క కుటుంబ విధేయత మీరు గమనించండి. దేవుని విషయంలో తెలిసిన తర్వాత భక్తి చేయడం వేరు, తెలియలేనటువంటి సందర్భములు, అసలు దేవుడు అంటే అవగాహన లేనటువంటి పరిస్థితుల మధ్యలో కుటుంబం అంతా కూడా అబ్రహాము వెంట నడిచారు. కనుకని ఆ కుటుంబంలో నుండి వచ్చినటువంటి పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. అంటే వినడం మాత్రమే కాదు, ఆ వాక్యానుసారమైనటువంటి నడవడిక ఏ వ్యక్తులైతే నేర్చుకుంటారో వారిలో నుంచి వారి కుటుంబం అనేది ఆశీర్వాదకరంగా మలచబడుతూ ఉంది. అందుకనే యాకోబు రాసిన పత్రిక, యాకోబు భక్తుడు అన్నాడు కదా, ఇదిగో మీరు వినుడు వారు మాత్రమే కాదు కానీ వాక్యానుసారముగా ప్రవర్తించేవారే ఉండాలి. ఇది అబ్రహాము గారి జీవితంలో తెలియలేనటువంటి సందర్భంలో దేవుని వాక్కును అనుసరించాడు. కేవలం దేవుని మాట విన్నాడంటే దేవుడిని చూడలేదు,
దేవుడు అంటే ఎవరో కూడా తెలియని సందర్భంలో దేవుని మాట వినిన వెంటనే దేవుని బిడ్డలాగా మన జీవితాలలో కొన్ని సడలింపులు అంటాం కదా, ఎక్స్క్యూజెస్ అంటాం, లేదంటే మినహాయింపులు అంటాం, లేదంటే పాస్ అంటాం కదా, ఇవన్నీ కూడా మనకు వర్తిస్తాయి. క్విజ్ క్వశ్చన్ వేసాం అనుకోండి, క్విజ్లో క్వశ్చన్ ఏదైనా అడిగామనుకోండి పాస్ అంటారు ఒక గ్రూపు. ఇంకో గ్రూప్ ఏమంటారు తెలుసా, ఒకవేళ కాసేపు గుడుగుడుగుళ్ళు ఆడతారు, మేము కూడా పాస్ అంటారు. అంటే వీళ్ళు కూడా ఇంకో గ్రూపు పాస్ చేస్తూ ఉన్నారు. అంటే దేవుని వాక్యం అనేది ఇతరులకు పాస్ చేసేది కాదు, అది మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు అబ్రహాము గారు దేవుని వాక్యని తనకే అన్వయించుకున్నాడు కనుక అది తన కుటుంబానికి ఆపాదించినప్పుడు ఆ కుటుంబం అంతా స్వీకరించి అనేక జనాంగములకు తండ్రిగా పిలువబడ్డాడు. ఊరకనే అబ్రహాం తండ్రిగా పిలవబడలేదు, ఊరకనే విశ్వాసవీరుడిగా పిలవబడలేదు. ఏ విధమైనటువంటి ఆధారాలు లేని సమయంలో రక్తహస్తాలతో అలా బయటకు వచ్చేసాడు. అది వాక్యం వినడం అంటే. వాక్యం వినడం అంటే వాక్యాధారాలతో అన్ని సౌలభ్యకరమైన పరిస్థితులు. ఈరోజు నేను అనుకుంటాను క్రైస్తవ విశ్వాసాలకి ప్రతి ఎవిడెన్స్ ప్రతిది కూడా గూగుల్లోకి వెళ్ళామనుకోండి, ప్రతి ఎవిడెన్స్ ఆధారాలతో కూడినటువంటి అన్నీ వస్తాయి. కానీ ఆనాడు అబ్రహాం గారికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. ఒకటే ఆధారము, దేవుని స్వరమే. దేవుని వాక్యాన్ని విన్నాడు అంతే, వాక్కును విన్నాడు. విన్న మరుక్షణము ఉన్నపాటిని బయలుదేరిపోయాడు. కనుకనే ఆ కుటుంబమును దేవుడు ఎలా ఆశీర్వదించాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఆదికాండం 37:14 చదివించడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము తనకున్న పరిస్థితి అంతా కూడా దేవునికి అప్పగించాడు. చూడండి, చదవండి ఒకసారి వాక్య భాగము. అమ్మా, అప్పుడు అతడు నీవు వెళ్ళి క్షేమమును చాలండి. ఇక్కడ యాకోబు తన కుమారుడికి ఒక బాధ్యత అప్పగించాడు. అక్కడేమో దేవుడు అబ్రహాముకు ఒక బాధ్యత అప్పగించాడు. ఏంటి ఆ బాధ్యత అంటే అప్పటికే తెలిసి తెలియనటువంటి భక్తి, వచ్చి రానటువంటి భక్తి, అసలు ఏం చేయాలో ఎలా ఉండాలో తెలియలేనటువంటి భక్తి. మీరు గమనించండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడిన వెంటనే ఏం చేయాలయ్యా అని అడగలేదు, ఎక్కడికి వెళ్ళాలి అని అడగలేదు, నేను ఎవరిని కలవాలి అని అడగలేదు. మారు మాట్లాడకుండా బయటకు వచ్చేసాడు. తన భార్యని కుటుంబాన్ని తీసుకొని బయటకు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక దగ్గరికి వచ్చిన తర్వాత అబ్రహాం గారు మొట్టమొదటిగా తన కాపురం ఉన్న ప్రదేశము ఒక చెట్టు కింద కాపురం ఉన్నాడు. ఒక చెట్టు కింద కాపురం ఉండి ఆ చెట్టు కింద ఉన్నటువంటి అబ్రహాం గారు దేవుడు ఎవరో తెలియదు, ఎలా భక్తి మరల జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు నేను ఈ మాట పదే వాడుతున్నానంటే ఈరోజు మనకి పాత నిబంధన కాలంలో ఉండేటువంటి పుస్తకాలన్నీ తెలుసు, దాని బ్యాక్గ్రౌండ్ చరిత్ర తెలుసు, క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి చరిత్ర అంతా తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ తెలుసు, ఆ తర్వాత క్రీస్తు మరలా రెండవ రాకడలో ఎలా వస్తారో తెలుసు, ఆధారాలతో కూడినటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. పదార్థులు అంటే ఏంటో తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి తన మరణానికి ఉన్న విలువనేంటో పరిచయం చేస్తారు. రాబోయే కాలంలో మనం ఏ విధమైన శిక్షకు అర్హులుగా ఉంటామో తెలుసు. అయినప్పటికీ మరి భక్తి జీవితంలో సన్నగిల్లిపోతున్నటువంటి భక్తి మనలో కనబడుతూ ఉంది. వీళ్ళ మాత్రమే కాదు, గమనించండి, ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనము భక్తిలో సన్నగిల్లిపోతున్నప్పుడు మరి ఏ విధమైన హోప్స్ లేవు, ఆయన ఏం అడగలేదు. అలాంటి సందర్భంలో ఒక ప్రార్థన బలిపీఠానికి కట్టాడు. మొట్టమొదటిగా చెట్టు కింద కాపురం ఉండి దేవునితో ఎలా మాట్లాడాలో తెలియదు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు, కొంతమంది ప్రార్థన రానప్పుడు ఏం చేస్తారంటే కొత్తలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే వారు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూస్తారు. కొత్తగా మందిరానికి వచ్చిన వారు మౌత్ ఇచ్చిన వెంటనే ప్రార్థన చేయరు. ప్రార్థన చేసే వారి దగ్గర చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారో నేర్చుకొని కొన్ని రోజులకి, ఒక సంవత్సరం పోయిన తర్వాత, 2 సంవత్సరాలు పోయిన తర్వాత పొరపాటుని, అమ్మ మీరు ప్రార్థన చేస్తారా, ఇప్పుడే నేర్చుకుంటున్నానండి, అప్పుడే వద్దండి, నాకు కొద్ది సిగ్గండి, లేదంటే కొద్ది భయం అండి అంటారు. ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత మౌత్ ఇచ్చామనుకోండి, వద్దంటారా? వద్దంటారు. ఎందుకని? వారు నేర్చుకున్నారు. కానీ అబ్రహాం అప్పటికి తనకి ఏమీ కూడా తెలియదు. అలాంటి సందర్భంలో వచ్చాడు, బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠమును కట్టి దేవునికి చక్కగా బలులు అర్పిస్తూ ఉన్నాడు. సరే, భక్తి జీవితాన్ని కొనసాగించాడు. భక్తి బాగానే ప్రారంభించాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తప్పట అడిగేశాడు. అప్పటికి అబ్రహాంకి ఫుల్ ఎక్స్పీరియన్స్ రాలేదు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు కాబట్టి ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఐగుప్తు వెళ్ళిపోతే సమస్య ఎదురైంది. మరలా అక్కడ కరువు రాగానే, మొట్టమొదటి కరువు అబ్రహాం జీవితంలో కరువు రాగానే వెనక్కి వచ్చాడు. అంటే దేవుడు మనకి హెచ్చరించేటువంటి విధానం ఎలా ఉంటుందని అంటే, ఒకసారైనా, 2 సార్లైనా, 10 సార్లైనా పనిష్మెంట్ అనేది పనిష్మెంటే, హెచ్చరిక అనేది హెచ్చరికే. దేవుడు ఒకసారి మరలా నీకు చెప్పి ఆగి చెప్పి ఇలాంటివి ఏమి కూడా దేవుని దృష్టిలో
ఉండు. అబ్రహాం కరువు ఎదుర్కోగానే మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చి మరలా ప్రార్థన బలిపెట్టి కట్టాడు. ఎక్కడికి వచ్చి మరలా బలిపెట్టి కట్టుకున్నాడు. అంటే తనను తాను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపానికి గురవుతూ ఉన్నాడు. అయ్యా, ఇదిగో నేను చేసినటువంటి తప్పిదము నాకు తెలుసో తెలియక భక్తి ప్రారంభించాను, మరలా తప్పు అయిపోయింది, క్షమించండి, బలిపెట్టని కట్టాడు. సరే, దేవుడు చెప్పాడు వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ తెలియదు. ఇప్పుడు యాకోబు యోసేపుని పిలిచి అంటాడు, ఇదిగో మీ అన్నల యొక్క క్షేమ సమాచారం కనుక్కోండిరా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఒకసారి కనుక్కోండి, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో పరిస్థితులని కనుక్కోండిరా అని. అంటే అబ్రహాము ఒక అన్య ప్రాంతము నుండి, మీరు జాగ్రత్త గమనించండి, అన్య ప్రాంతము నుండి దేవుని మందిరానికి చక్కటి దేవుని సహవాస ప్రదేశానికి వచ్చాడు. మరలా కొంచెం రాంగ్ స్టెప్ వేసి ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ ఎప్పుడైతే దేవుడు కొంచెం ఆయనకి పనిష్మెంట్ ఇచ్చాడో మరలా ఇమీడియట్గా దేవుని మందిరానికి వచ్చాడు. ఈ పరిస్థితులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్య ప్రదేశం నుండి దేవుని మందిరానికి మరలా కొంచెం రాంగ్ స్టెప్ వేయగానే దేవుడు మరలా హెచ్చరించి కరువు రప్పించగానే మరలా వచ్చాడు మందిరానికి. అక్కడ బలిపీఠం కట్టాడు. యాకోబు యోసేపుని పంపించాడు. ఎక్కడి నుండి? తన తండ్రి ఇంటి నుండి పంపించగానే యోసేపు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు అని అంటే చూడండి, 14వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమము మందక్షేమము తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని హెబ్రోను లోయ నుండి పంపెను. హెబ్రోను లోయ నుండి అతను పంపెను. హెబ్రోను లోయ అనగా దేవుని యొక్క సహవాసం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క మందిరము. అబ్రహాము తన తండ్రి ప్రాంతము నుండి ఎలాగైతే దేవుని మందిరానికి వచ్చాడో, యోసేపు తన తండ్రి ఇంటి నుండి ఎక్కడికి వచ్చాడు? దేవుని సహవాసం ఉండే ప్రదేశం హెబ్రోనుకు వచ్చాడు. ఇప్పుడు హెబ్రోనుకు వచ్చిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే అన్నలు ఎక్కడున్నారు అని అంటే షెకెములో ఉన్నారు. ఇప్పుడు షెకెము అనగా భుజము దేనికి సాదృశ్యము? ఒక రైతుని అడిగాం అనుకోండి, అయ్యా నీ భుజాన్ని దేనికి ఎక్కువగా ఉపయోగిస్తావంటే ఎక్కువ బరువు వేయడానికి, అంటే కావిడి వేయడానికి అంటారు. అక్కడ వరకు ఎందుకు? ఆడపిల్లలు ఎక్కువ ఉదయాన్నే నీళ్ళకి వెళ్ళినంటే, ఇప్పుడంటే కొంతమంది సైడ్ పెట్టుకోవడం అలవాటు అయిపోయింది, కానీ ఎక్కువ ఎక్కడ మోస్తారు? షోల్డర్ మీద పెట్టుకుని, భుజం మీద పెట్టుకుని మోస్తారు. ఎక్కువగా స్త్రీలకైనా పురుషులకైనా సాధ్యమైనంత వరకు 100కి 95% ఈ లెఫ్ట్ షోల్డర్ ఎక్కువగా వినియోగిస్తారు. ఎందుకని? ఇది ఎక్కువ బరువుని భరిస్తుంది కనుక. ఈ షోల్డర్స్ మీద ఎక్కువగా ఫోర్స్ అనేది ఇక్కడ ఎంత బరువు పెట్టుకొని సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం భరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే భుజాలు దేనికి సాదృశ్యం అంటే భారమునకు సాదృశ్యం. అబ్రహాము జీవితంలో భారం లేదని కాదు, దేవుడు ఎవరో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు బయలుపరిచినటువంటి సందర్భం మీరు ఆదికాండ 12వ అధ్యాయం తర్వాత మీరు జాగ్రత్తగా చదివితే, ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాను, అనేక జనాంగములకు తండ్రిగా మారుస్తాను. ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి 3 జనాంగములకు 3 సందర్భాలకు నేను ఆశీర్వాదములకు కారకుడిగా మారుస్తాను అని ఇసుక రేణువులను, ఆకాశ నక్షత్రములను, ఆ తర్వాత ఇంకేం చూపించారు? ఆయన జనాంగములను చూపించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. విస్తారమైన జనాంగములను చూపించినట్లుగా చూడగలుగుతున్నాం. ఇప్పుడు యోసేపు వచ్చారు. యోసేపు వచ్చి ఈ షెకెము అనే పట్టణం ఎక్కడుంది అని ఆలోచన చేస్తే, హేబాలు గొరాజీము అనేటువంటి పట్టణాలకి మధ్యలో, హేబాలు గొరాజీము అనేటువంటి 2 పట్టణాలకి మధ్యలో ఇది ఉందట. అంటే ఈ 2 పట్టణాలకి వారధిగా ఏ పట్టణం ఉంది? హేబాలు గెరాజీము అనేటువంటి పట్టణాలకి వారధిగా మధ్యలో షెకెము పట్టణం ఉంది. షెకెం అనేది ఉంది. నాకు తెలిసి ఈ నరసపురం వెళ్ళినప్పుడల్లా అనుకుంటాను, ఈ బ్రిడ్జ్ ఎప్పుడు పూర్తవుతుందో అనుకుంటాను. ఎందుకని? గేటు పడితే 4-5 ట్రైన్లు వెళ్ళే వరకు అది తిజుడైనా, ఎండ మండిపోతున్నా, వర్షంలో తడిసిపోతున్నా, ఏమైపోయినా ఆయనకు అనవసరం. 4 ట్రైన్లు 3 ట్రైన్లు వెళ్ళే వరకు మాత్రం అక్కడ పడిగాపులు కాసుకొని ఉండడమే. ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఈ రైల్వే ట్రాక్తో పెద్దగా పని, అంటే ట్రైన్లకు పని ఉంటుంది, మనకి పెద్దగా పని ఉండదు. ఎందుకని? ఇటు కాశీబొగ్గకి అటు చినబాడంకి కానీ వీటన్నిటికీ వారదేంటి? ఆ ఫ్లైఓవర్. అంటే ఇప్పుడు హేబాలు అనేటువంటి పట్టణాలు కానీ గొరాజ్యం అనేటువంటి పట్టణాలు కానీ వారధిగా షెకెం అనేది మధ్యలో ఉంది. వారధిగా భుజస్కంధం వలె, దట్టమైనటువంటి భుజస్కంధం వలె నిలబడినప్పుడు ఇప్పుడు 2 పట్టణాలు భారమును భరిస్తూ మధ్యలో ఉంది. ఇప్పుడు ఆ పట్టణానికి యోసేపుని దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఆ పట్టణంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి యోసేపుకి తెలుసు. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో యోసేపుకి తెలుసు. నేను అనుకుంటాను, అబ్రహాము గారు బయలుదేరినప్పుడు అబ్రహాముకు తెలియదా కరువు ఉంటుందని? పోనీ అక్కడ ఏమైనా వాళ్ళ తాతగారు సంపాదించిన ఆస్తి ఏమైనా ఉందా అబ్రహాం గారికి? పోనీ మునిపెన్నడైనా అక్కడ ఏమైనా కోటలు ఉన్నాయా?
ఇప్పుడు ఏమైనా అక్కడ సంపాదించింది ఏమైనా ఉందా? దర్జాగా అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య పర్వాలేదండి, ఇంత ఖర్చు పెట్టుకొని తినొచ్చు, సారామా నీకు ఏం పర్వాలేదు, అక్కడ మనకు బోర్డు అంత ఆస్తుంది అని ఏమైనా ధైర్యం ఉందా? ఏ ధైర్యం లేదు. అబ్రహాం గారు ఒకనొక సందర్భంలో తన పెద్ద దాసుడైన ఎలియాజర్ని పిలిచి అంటాడు, ఇదిగో నా కొడుకు పెళ్లి వయసు వచ్చింది కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే, అక్కడ ఎవరున్నారు ఆల్రెడీ అక్కడ. అంటే అలా ఉండేటువంటి పరిస్థితి అబ్రహాం గారికి లేదు. కానీ ఈనాడు మన భక్తి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సకల సౌకర్యాలు, ఆశీర్వాదకరమైన పరిస్థితులు దేవుడు సమస్తమును ధారాళంగా మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సమస్తమును కలుగు చేసినటువంటి దేవుడు. నేను అనుకుంటాను అబ్రహాం గారికి అప్పుడు ధర్మశాస్త్రం తెలియకపోయినా, దేవుని గురించి పెద్దగా అవగాహన లేకపోయినా, మరి ఆదాము దగ్గర జరిగినటువంటి సంఘటన గుర్తుకు తెచ్చుకున్నాడేమో. నాకు తెలిసి అప్పుడు అబ్రహాం గారికి తెలియదు అసలు. కానీ ఆదాముని కలుగు చేసినటువంటి దానికి ముందుగా దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు. సమస్తమును కలుగు చేసిన తర్వాత అప్పుడు ఆదాముని దేవుడు కలుగు చేశాడు. ఆదామా ఏం పర్లేదు, ఇవన్నీ కూడా నీవే అని ఆదాముకి ఆ ధైర్యం ఉంది. కానీ అబ్రహాముకి తెలియదే. ధర్మశాస్త్రం తెలియనటువంటి సందర్భంలో, వాక్యం తెలియనటువంటి సందర్భంలో గుడ్డిగా దేవుని మాట మీద నిలబడ్డాడు కనుకనే, వినడం మాత్రమే కాదు దానిని అనుసరించాడు కనుకనే అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా పిలువబడుతున్నాడు. ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా, అనేక మంది మనల్ని చూసి విశ్వాస వీరులండి, ప్రార్థన జీవితం కలిగిన వారండి అని నమ్మడానికి ఆధారాలు ఏంటంటే, మనము అబ్రహాము వలె దేవుని యొక్క భక్తి జీవితాన్ని ఆపాదించుకుంటూ, ఆయన వాక్యం వినడం మాత్రమే కాదు కానీ అనుసరించుకుంటూ ఎవరైతే వెళతామో ఖచ్చితంగా ఆ ప్రతి భారమును, సమస్యలనే ఉన్నాయి, ముందుకు వెళ్ళే కొద్ది అబ్రహాంకి తెలుసు సమస్యలు వస్తాయని. అందుకనే సారాంతో అంటాడు, ఇదిగో నువ్వు ఆ ఈగుప్తు వెళ్ళాం కదా, నువ్వు నాకు సెలువని చెప్పు. ఎందుకని అక్కడ అల్లరి ముక్కలు ఉన్నారు కనుక, ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు కనుక, నువ్వు నా భార్యవని చెప్పొద్దు, చెలువని చెప్పు అని చెప్పగానే మరొక ఆవిడైతే, ఇప్పుడు మన కల్చర్లో ఇప్పుడున్న జనరేషన్ అయితే ఏమంటారు తెలుసా, అసలు నా మార్గాన్ని నేనున్నాను, మా అత్తమామలు సంపాదించిన ఆస్తి కాస్త కోస్త ఉంది, శుభ్రంగా జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియకుండా ఉన్నపాటిని కట్టు వస్త్రాలకు తీసుకుని వచ్చేసావు. సరే, అక్కడ నేను నిన్నేం క్వశ్చన్ చేయలేదు, మారు మాట్లాడకుండా నీ వెనకత్తలు వచ్చిన పాపానికి ఇప్పుడు ఈ ప్రాంతాన్ని తీసుకుని వచ్చి నన్నేమో నీకు చెల్లని చెబుతూ ఉన్నావు, సహోదరి అని చెబుతూ ఉన్నావు. అంటే ఇంక నువ్వు వేరే ప్లాన్లోని ఉండు. అందుకనే ఇప్పుడు నన్ను చెల్లి సహోదరి అని చెప్పమంటున్నావు కదా, కాబట్టి నువ్వేదో వేరే ఉద్దేశంతో ఉన్నావు కాబట్టి అని అక్కడే ఇప్పుడు వేరే జగడగుండి కాబట్టి అక్కడే కాలు దువ్వి కయ్యం తెచ్చేసేదేమో. ఏం మాట్లాడలేదు. నిజంగా ఈరోజు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధానంలో ఆత్మీయానుసారంగా అబ్రహాం తప్పు చేయలేదు, అబద్ధం ఆడలేదు. చాలామంది అంటారు అబ్రహాం అక్కడ అబద్ధం ఆడారంటారు, కానీ అది అబద్ధము కాదు. ఏమంటారంటే, ఒక మాటలో చెప్పాలంటే, మాట అడ్డమేయడం అంటారు కదా, ఏదో అందాక నాకు మామూలుగా చెప్పానండి, అది ఊరకనే అలాగ అన్నాను కానీ అదేం కాదంట. అంటే మాట అడ్డమేయడం అంటే అర్థం ఏంటి? ఆత్మీయానుసారముగా అబ్రహాం గారు సారమ్మ గారు అన్న చెల్లెలే. ఒక మాటలో చెప్పాలంటే, ఎక్కడ నుండి చాలామంది భార్య భర్తలు అయిన వారు. ఇప్పుడు మా పాస్టమ్మ గారు నాకు సహోదరి కాదు, సహోదరిని. ఎందుకని? ఆత్మీయానుసారముగా. మరి ఇప్పుడు మీకు చూడండి, పరలోక ప్రార్థన చేసేటప్పుడు నేను ఏమని ప్రార్థన చేస్తాను? ఇప్పుడు మా పాస్టమ్ గారు ఏమని చేయాలి? మామ్యం చేయాలి. అంటే ఇప్పుడు ఈ లోకంగా వరుసల ప్రకారం చూసుకుంటే పరలోకమందున్నా, ఇప్పుడు మా పిల్లలు పరలోకమందున్నా, అంటే ఇప్పుడు ఆత్మీయానుసారంగా నేను పరలోకమందున్న మా తండ్రి అంటే మా పాస్టమ్ గారు ఏమన్నా పరలోకమందున్న మా తండ్రి. ఇప్పుడు మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఏ జనరేషన్ వచ్చినా పరలోకమందున్న మా తండ్రి అంటే ఆత్మీయానుసారముగా మనకు ఆయన తండ్రి. ఇహలోక సంబంధమైన వరుసలను బట్టి కాదు, కానీ ఆ ఉద్దేశంతోనే అబ్రహాం గారు సారమ్మ గారికి నేను మరలా చెబుతూ ఉన్నాను, వాక్యము ఎరగలేనటువంటి స్థితిలో ధర్మశాస్త్రం అనేది అబ్రహాం గారికి తెలియదు. అయినా దేవుని సన్నిధిలో వినడం మాత్రమే కాదు, అనుసరించాడు. ఈరోజు మనం వినడం మాత్రమే కాదు కానీ వాక్యాన్ని అనుసరించాడు. యాకోబుతో యోసేపు చెప్పుండాలి, అయ్యా డాడీ నాన్నగారు నేను వెళ్ళను, నీ మాట నేను విననయ్యా, నేను ఎందుకు నీ మాట వినాలి? మీకు తెలియదా అన్నయ్యలు నా మీద ఎంత కోపంగా ఉన్నారు? మీకు తెలియదా నేనంటే వాళ్ళకి అసలు గిట్టదు? మీరేమో నాకు ప్రతి సంవత్సరము కొత్త అంగి కుట్టిస్తూ ఉంటారు కనుక ఈ కొత్త అంగి చూసినప్పుడల్లా వారి కళ్ళలో నాకేం కనపడుతుందో తెలుసా? నా షాప్ కనపడుతూ ఉంటుంది, కనుక నేను వెళ్ళను
అని ఎవరు చెప్పుండాలి? యోసేపు చెప్పుండాలి. కానీ యోసేపు మాట విన్నాడు, మాటను అనుసరించాడు. దేవుని సహవాసం ఉండే ప్రదేశానికి వెళ్ళాడు. ఆ తర్వాత దేవుని మీద భారం ఉంచాడు. శక్యం అనగా దేవుని యొక్క భుజము లేదా దేవుని యొక్క భారము. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, మరి అన్యులకి చాలా సందర్భాలు మనం సువార్త ప్రకటించినప్పుడు, సువార్తలకు వెళ్ళినప్పుడు ఏమంటామంటే, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని మనము చెబుతాం. కానీ ఆ భారం వెనకతలు ఉంటుండే అర్థాన్ని మాత్రం మనము గ్రహించం. సమస్త భారములు ఆయన మీద ఎప్పుడైతే మనం ఉంచుతామో దేవుడు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధానములు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా నడిపించడానికి మరి మనం ఎంతమైన అర్హులమని దేవుని సేవకుడికి తెలియజేస్తూ ఉన్నాం. చూడండి 68వ కీర్తన భాగము 19వ చరణంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 68వ కీర్తన భాగము 19వ చరణము. ప్రభు స్తుతినందునుగాక అనుదినము ఆయన మా భారము భరించు. అంటే మన భారము. ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, దైవజనుడైన దావీదు ఆ మాటలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఇదిగో మన భారాన్ని ఎవరు భరిస్తూ ఉన్నారు? అనుదినము, ప్రతిదినము కూడా. ఇదే ఇప్పుడు యోసేపు దేవుని మీద తన భారాన్ని ఉంచాడు, తండ్రి మాట విన్నాడు. అంటే వాక్కు దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యము కనుక ఇప్పుడు మాట వినడం మాత్రమే కాదు, వాక్యం వినడం మాత్రమే కాదు, అనుసరించాడు. తండ్రి, నీ మాట ప్రకారంగా నేను వెళ్తాను, ఎబ్రోనుకి వెళ్తాను. ఎబ్రోన్ అనగా దేవుని సహవాసము. ఇప్పుడు దేవుని సహవాసంలో నుండి సమస్త భారము దేవుని మీద ఉంచి ఆ శేకెముకి వెళుతూ ఉన్నాడు. అయ్యా, నా భారం అంతా నీవే, అనుదినము నా భారాన్ని భరించబడవు నీవే. శ్రమైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, ఏదైనా సరే నేను నీ మీద ఆధారపడి వెళుతూ ఉన్నాను. ఇటు అబ్రహాము కానీ అటు యోసేపు కానీ. అబ్రహాం యొక్క జనాంగము అంతలా ఆశీర్వదించబడడానికి గల కారణము దేవుని మాట విన్నాడు, అనుసరించాడు. యోసేపు తండ్రి మాట విన్నాడు, అనుసరించాడు. ఇరువురు కూడా వారి భారాలను ఎవరి మీద ఉంచారు? దేవుని మీద ఉంచారు. మరి వాక్యం వింటున్నటువంటి మనము అనుదినము అనేక సందర్భాలలో ఆయన మాట వింటున్నటువంటి మనము మన భారం ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద ఉంచాలి. దేవుని మీద మన భారం ఉంచినప్పుడు మన జీవితంలో జరిగేటువంటి మరి ప్రయోజనాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు ఏంటి అని ఆలోచన చేస్తే ఇక్కడ దైవజనుడైన దావీదు అంటాడు, అయ్యా, ప్రతిదినము కూడా మన భారమును భరించువాడు ఆయనే. మన భారమును భరించేటువంటి దేవుడు కనుక మరి ఇశ్రాయేలు జనాంగ విషయంలో జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనములో మనం చదువుతున్నప్పుడు మొట్టమొదటి విషయం ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనములో ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా మీరు ఈ చోటుకు చేరు వరకు మనుష్యుడు తన కుమారుని ఎత్తుకునే రీతిగా. చాలండి, హల్లెలూయా. భారము భరించే దేవుడు ఎలా ఉంటుందనంటే ఆయన ఎంత చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దైవజనుడైన మోసే ఎంత చక్కగా ఈ 5 గ్రంథాలలో రాశారంటే, ద్వితీయోపదేశకాండంలో ఆయన అంటారు, ఒక మనుష్యుడు తన బిడ్డని తీసుకుని వెళ్ళిపోతున్నట్లుగా, మోసుకుని వెళ్తున్నట్లుగా దేవుడు అటు అరణ్యములో కావచ్చు, ఆ తర్వాత ఐగుప్తులో కావచ్చు, మిమ్మల్ని ఎత్తుకొని చక్కగా తీసుకుని వచ్చాడు ఈ చోటుకు, పాలు తేనెలు ప్రవహించే చోటుకు, అనగా ఆశీర్వాదకరమైన స్థలానికి, ఎబ్రోను అనేటువంటి సహవాసములోనికి దేవుడు అంత చక్కగా ఎత్తుకొని తీసుకొని వచ్చాడట. ఎంత స్పష్టంగా రాస్తున్నారంటే ఆయన అంటారు కదా, ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా తీసుకొని వచ్చాడట. ఇదివరకు నేను ఒకసారి మీకు తెలియజేశాను. కొంతమంది పిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటారు చూడండి, స్కూల్లో ఫీజులు కట్టాలన్నా లేదంటే ఏదైనా డబ్బులు కట్టాలన్నా వస్తారు, కాలేజీ నుంచో స్కూల్ నుంచో వచ్చి ఆ బ్యాగుల మూలలు ఇసిరి పడేసి ఏం చేస్తారు తెలుసా? టకటలాడుతూ షూస్ తీసి బట్టలు మార్చి పడబడేసి, అరే తినరా నాయన అంటే తర్వాత తింటామని చెప్పేసి అటవాటిని ఏదో బట్టలు మార్చేసుకొని అర్జెంటుగా గ్రౌండ్కి వెళ్ళిపోతారు. ఆడపిల్లలు అయితే ఆ వీధిలో ఉన్నటువంటి మిగిలిన ఆడపిల్లల దగ్గరికి వెళ్ళిపోతారు. మగపిల్లలు అయితే బ్యాట్ పట్టుకుని ఏదో గ్రౌండ్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు ఏమంటారు తెలుసా? గుమ్మం దాటేటప్పుడు రేపు స్కూల్లో ఫీజు కట్టాలంట అంటారు. ఇప్పుడు ఈ భారం ఎవరిది? తండ్రిగా తల్లిదండ్రులుగా ఆ మాట విన్నప్పుడు, అరే కనీసం కొంచెం కూడా నీకు చింత లేదంటే, నాకెందుకు చింత? స్కూల్లో జాయిన్ చేసింది మీరే కదా, కాబట్టి భారం అంతా ఎవరు భరించాలి? మీరే భరించాలి అనేసి వెళ్ళిపోతారు అంతే, ఏ చీకు చింత లేకుండా. ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు, ఆడపిల్ల కావచ్చు మగపిల్ల కావచ్చు, ఎదుగుతారు. నేను మాట వాడలేను కానీ బాగా ఎదుగుతారు, పెద్ద అయిపోతారు, పెళ్లి వయసు వస్తుంది, కానీ బాధ్యత లేకుండా ఉంటారు. ఎందుకు బాధ్యత లేదంటే, మా అమ్మ ఉంది కదా, మా నాన్న ఉన్నాడు కదా, వాళ్ళు చూసుకుంటారు. అంటే ఈ భారం అంతా ఎవరి మీద వేస్తారు? వాళ్ళ మీద తోసేస్తారు అంతే.
దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో, అరే వీరిని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చింది నేనే కదా. ఆనాడు అబ్రహాము ఎక్కడో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు తను నా యందు విశ్వాసం ఉంచి నన్ను గుడ్డిగా నమ్మి నిన్ను రమ్మనగానే వచ్చాడు. ఈరోజు ఇశ్రాయేలు జనాంగమును దేవుడు భరించడానికి గల కారణము అబ్రహాము తనకి విధేయత చూపించాడు కనుక. 12 గోత్రకర్తలని యోసేపుని పక్కన పెడితే మిగిలిన 11 గోత్రకర్తలను భరించడానికి గల కారణము యోసేపు దేవుని మాటకు విధేయత చూపించాడు కనుక. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏర్పాటు చేసినటువంటి శిష్య జనాంగము ప్రపంచములో విస్తారమైన పరిచయం చేయడానికి గల కారణము యేసు ప్రభు వారు దేవుని పట్ల విధేయత చూపించాడు కనుక. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే ఖచ్చితంగా విధేయత, భక్తి జీవితం, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కొంచెం చేయలేదు. అబ్రహాం కావచ్చు, యోసేపు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభుల వారు కావచ్చు. ఈ ముగ్గురు పక్కన మన పేరు ఉన్నప్పుడు దేవుడు అడిగాడు అనుకోండి, నీ భక్తి జీవితం ఎలా ఉంది అని అడిగితే ఖచ్చితంగా చెప్పగలగాలి. మనకు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో వందల కొద్ది ప్రశ్నలు ఉంటాయి. వందల కొద్ది వినడం మాత్రమే కాదు, అనుసరించాలి. వాక్యాన్ని అనుసరించేటువంటి వారు అనుమానాలు ఉండవు. అబ్రహాము దేవుని అనుమానించలేదు. అనుమానించిన వెంటనే సరిచేసుకున్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ మొట్టమొదటిగా ఐగుప్తులో ఉండేటువంటి ఇజ్రాయేల్ ప్రజలను ఒక కుమారుడు తన బిడ్డను ఎత్తుకొని, తండ్రి తన కుమారుని ఎత్తుకొని తీసుకొచ్చినట్లుగా మరి చక్కగా ఎలాగైతే ఎత్తుకొని తీసుకొచ్చాడో అలా ఈరోజు నిన్ను నన్ను దేవుడు మనల్ని పిలుచుకున్నారు కనుక ఆయన చక్కగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నా భారములన్నీ కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని భరిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో కొంతమంది అంటారు జుట్టు అంతా ఎలా ఉంటారు, ఇలా తల మీద చేయలేసుకొని కూర్చుంటారు, చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఏమైందని అంటే ఏమైనా సమస్యలు అంటే చాలా ఇబ్బందికరంగా, చాలా సమస్యలు. వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు చింతించడం ద్వారా మోరడు ఎత్తుకాలేవు. నువ్వు చింతించడం ద్వారా ఏది కూడా తారుమారు చేయలేవు. అంటే చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలా? దేవుని మీద వేయాలా. పేతురు భక్తుడు అంటాడు, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో మరి దైవజనుడైన పేతురు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6, 7 వచనాలు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై మీరు ఉండండి. హల్లెలూయా. పేతురు భక్తుడిని అడిగామనుకోండి, అయ్యా అబ్రహాము గారు బాగానే ఆయన భారం దేవుని మీద వేశారు, యోసేపు తన భారాన్ని దేవుని మీద వేశారు, యేసు ప్రభువు వారు కూడా ఆయన భారాన్ని తండ్రి మీద ఉంచారు. అయితే పేతురు గారు మరి మీరు మీ భారాన్ని ఎవరి మీద వేశారు? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను పేతురు గారు. మనం పేతురు గారిని అడిగామనుకోండి, పేతురు గారు ఏం చెప్తారో తెలుసా? అయ్యా మీ చింత యావత్తు కూడా తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎలా హెచ్చిస్తాడు? ఒకరోజు పేతురు చక్కగా తల కింద చేతులు పెట్టుకుని హాయిగా పడుకున్నాడు. మరలా లేచి చక్కగా పాటలు పాడుతున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్నవారు తనతో పాటుగా అదే సరసాల్లో ఉన్నవారు అందరూ కూడా, రే బాబు ఉదయాన్ని నీకు గురుశిక్ష తెలిసా, అర్థమవుతుందా? ఎంత హ్యాపీగా పాటలు పాడుకుంటూ ఉన్నావు, ఎంత సంతోషంగా ఉన్నావు, ఏంటి నీ ధైర్యము అని అడగగానే పేతురు ఏమన్నాడు తెలుసా? నా ధైర్యము నా దేవుడే. అవునా? ఏంటి నీ దేవుడు? నీకేం చేస్తాడు ఆయన అంటే ఓన్లీ చూడండి అంతే. ఏం చేస్తాడో చూడన్నారు కానీ ఉన్న పాటనే శరసాల పునాదులన్నీ కూడా ఎదిరాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. సంతోషంగా హ్యాపీగా దేవదూత వచ్చి తనను చేయి పట్టుకొని బయటికి తీసుకుని వచ్చింది. తన చింత ఎవరి మీద వేశాడు? పేతురుని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, అయ్యా నా ధైర్యం యేసుక్రీస్తు ప్రభుల వారే. నాకు తెలుసు నా భక్తి జీవితం ప్రారంభమైనంత వరకు కూడా ఎన్నో అనుభవాలు నేర్చుకున్నానయ్యా. నాకేం చింత లేదు. నా భారం అంతా ఆయన భుజస్కంధాల మీద వేస్తాను. అది అప్పులైనా, అనారోగ్య పరిస్థితులైనా, సమస్యలైనా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైనా కావచ్చు, నా భారము భరించేవాడు ఆయన ఈ లోకానికి అందుకే వచ్చాడయ్యా. పేతురు భారం భరించిన వాడు నీ నా భారం భరించడా? పేతురు సమస్యలు తీర్చిన వాడు నీ నా సమస్యలు తీర్చడా? భయంకరమైన రోగములతో కొట్టిమిట్లాడుతున్నటువంటి ఎంతో మంది జీవితాలను బాగు చేసినటువంటి దేవుడు నీ నా రోగములను తొలగించలేడా? ఖచ్చితంగా తొలగించలేడు. అయితే చింతించడం ద్వారా ఒక దైవజనుడు అంటాడు, చింత అంటే ఈ శరీరాన్ని ఏం చేస్తుందంటే చితికి నడిపిస్తుందట. అంటే చితి అంటాం కదా, చితి అంటే కాష్టం అంటారు కదా, ఆ కర్రల మీద పెట్టినప్పుడు ఆ చితి శరీరాన్ని కాలుస్తుందట, శరీరాన్ని కాలుస్తుంది. కానీ చింత నీ మనస్సుని కాల్చేస్తుంది. ఏ విధమైన ఆలోచనలు రానివ్వదు. భక్తిపరంగా, కుటుంబపరంగా,
సామాజికంగా ఏ విధంగా కూడా చింతించడం ద్వారా మంచి ఆలోచనలు రావు. అంటే ఈ చింత చితికి నడిపిస్తుంది, చితి శరీరాన్ని బూడి చేస్తుందని ఒక దైవజనుడు అంటాడు. కనుక చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలి? ఏ సమస్య అయినా కావచ్చు, అది ఆర్థికంగానా, శారీరకంగానా, మానసికంగానా, అనారోగ్య పరిస్థితుల ఏ సమస్య అయినా సరే దేవుని సన్నిధానంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈయనంటారు పేతురు అంటాడు, నా చింత అంతా కూడా ఆయన మీద వేస్తానయ్యా. అందుకనే ఆయన పరలోకము నుండి తన దూతను పంపించి శరసాల పునాదుల్లోంచి, అయ్యా శరసాల్లోంచి నన్ను తీసుకుని వచ్చి మరలా నన్ను అందరికీ పరిచయం చేశాడు. కనుక నాకెందుకు భయము? నాకు తెలుసు నా కళ్ళుతో, నా స్వహస్తాలతో, అంటే ఆయన స్వహస్తాలతో నన్ను తాకినటువంటి సందర్భం నాకు తెలుసు. నేను భయపడుతున్నప్పుడు, ఆందోళన చెందుతున్నప్పుడు, ఆ సముద్రంలో నేను ఆ అంటే జలాల మధ్యలో మునిగిపోతున్నప్పుడు నేను అనుకున్నాను, అయిపోయింది ఈ రోజుతో నా జీవితం అనుకున్నాను. తన చెయ్యి నాకు అందించి పైకి లేవనెత్తడు. అప్పుడు నాకు అర్థమైంది, నేనే చింతతో ఉన్నా ఆ చింతలో నుండి పైకి లేవనెత్తగలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడని పేతురు దైవజనుడు చెబుతూ ఉన్నాడు. పిల్లలారా, మీరు ఏ చింతతో ఉన్నారు? మీ భారం ఏదైనా కావచ్చు, ఆ భారాన్ని అటు అబ్రహాం గారు దేవుని మీద మోపినట్లుగా, యోసేపు గారు షెకెము ప్రదేశానికి వచ్చి ఆయన భుజస్కంధాల మీద మోపినట్లుగా, ఈరోజు మరి పేతురు తన భారమును దేవుని మీద మోపినట్లుగా నా జీవితాలు దేవుని మీద మోపగలుగుతూ ఉన్నాము. దేవుని మీద మనం ఆధారపడగలుగుతూ ఉన్నామా? రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం చదివితే అక్కడ మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిర్గమకాండము 19వ అధ్యాయం 4వ వచనములు చదివితే, నేను ఐగుప్తీయులకు ఏమి చేసేదనో మోపి చేర్చుకొందునో మీరు చూసిదిరి. కాగా విని అనుసరించి నడుచుకునే ఎడల స్వకీయ సంపాద్యమగును. అనుసరించడం ద్వారా, ఆయన ఆజ్ఞలు పాటించడం ద్వారా, ఆయన కట్టడలకు లోబడడం ద్వారా, అంటే ఒకటి ఆయన మాట వినాలి, రెండవది దాన్ని అనుసరించాలి, మూడవది మనము ఆయన విషయంలో ఎప్పుడైతే నిబద్ధత కలిగి నిలబడతాం, ఆయన అంటాడు, ఇదిగో మీరు ఈ యొక్క స్వకీయ, అంటే దేవుని యొక్క స్వకీయ జనం. అందుకని దేవుడు అన్నాడు, రాత్రి శుక్రవారం నేను తెలియజేస్తాను, మోసే వచ్చి ఇజ్రాయేల్ ప్రజలను ఒక మాట జారవదలగానే అలా నిలబెట్టేశాడు దేవుడు మోసేని. ఎందుకంటే వాళ్ళంటే అంత ఇష్టం దేవుడికి. ఎంత ఇష్టం అంటే, దేవుడు 80 సంవత్సరాల వయసులో, 80 సంవత్సరాలు దాటిపోయింది అప్పటికే. 40 సంవత్సరాలేమో ఐగుప్తులో, 40 సంవత్సరాలేమో అరణ్యములో, 81వ సంవత్సరం అడుగుపెట్టి కాలా వెలుక నడుస్తూ మందను మేపుకున్నట్టు మోసేని ఒకసారి నువ్వు రా అన్నాడు. అంతే దేవుడు. ఏం జరుగుతుందో చూడడానికి వెళ్తే చెప్పిన అక్కడ వదిలేసి రా అన్నాడు. అంతే వెళ్ళి చూసినందుకు, ఇదిగో నువ్వు ఐగుప్తు వెళ్ళాలంటే, అయ్యా నాకు రాదయ్యా, నాకు ఏది తెలియదు, నా అలా కాదు ఇలా కాదని, అదేం కుదరదు, నువ్వు వెళ్ళు అని బలవంతంగా పంపించింది ఎవరు? మోసే బలవంతంగా వెళ్తాను అన్నాడా? వెళ్ళు అని ఫోర్స్ చేస్తుంది దేవుడే. ఇప్పుడు వెళ్ళిన తర్వాత సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు మోసేకి చెప్పవలసింది ఎవరు? మోసే ఈ ఒక్కసారికి నేను ఊరుకుంటున్నాను అన్నాడా? పాలు తేనెలు ప్రపంచ దేశం ఎక్కడి నుంచి చూస్తావు తప్ప నువ్వు అక్కడికి వెళ్ళలేవు. అంటే ఇజ్రాయేల్ ప్రజలంటే దేవుడికి ఎంత ఇష్టపడింది. దానికి కారణం ఎవరో తెలుసా? అబ్రహాము దేవుడు తెలియలేనటువంటి సందర్భంలో నుండి దేవుడు పిలవగానే గుడ్డిగా వచ్చాడు. కనుక అబ్రహాముకి ఇచ్చినటువంటి మాటను బట్టి ఎప్పటికీ తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ వారిని దేవుడు అంతలా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రపంచము అంతా ఒకటైపోయింది. ఇజ్రాయేల్ దేశం అంతా ఒక పక్కనుంటే ప్రపంచాన్ని అంతటిని ఓడించగలిగే సత్తా దేవుడు ఇజ్రాయేల్ దేశానికి ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు కనుక. కారణం అబ్రహాము గారు. నేను అనుకున్నాను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, అయ్యా అబ్రహాముని ఎందుకు దేవుడు అంత హైలైట్ చేస్తూ ఉన్నాడు? మధ్యలో వచ్చాడు కదా అబ్రహాం కంటే ముందుగా చాలా మంది ఉన్నారు కదా. అసలు ఆది పితరుడిగా, ఆది తండ్రిగా పిలవబడినటువంటి ఆదాము గారు ఉన్నారు కదా. మరి ఆదాము గారిని ఏమో తీసుకొని వచ్చి మైనస్ లిస్టులో పెట్టాడు. అబ్రహాం గారు తీసుకొని వచ్చేమో హైలైట్ చేసి అబ్రహామును పరిచయం చేస్తూ ఉన్నారు. మరి ఆదాము గారు ఏం తప్పు చేస్తారంటే ఆజ్ఞతిక్రమము, మాట విని అనుసరించలేదు. అబ్రహాం గారు మాట విని అనుసరించారు. అంతే తేడా. అబ్రహాము గారు డైరెక్ట్గా దేవుడు చూడలేదు, కానీ ఆదాము గారు డైరెక్ట్గా దేవుడు చూశాడు. ప్రతి ఉదయ సాయంత్రకాల సమయంలో దేవునితో సహవాసం చేశారు ఆదాము గారు. అంటే ఇప్పుడు ఈక్వల్ మనము ఆదాం అనుకోండి. ఎందుకని ఉదయ సాయంత్రకాల సమయంలో తన స్నేహితులతో మాట్లాడినట్లుగా దేవుడు ఆదాముతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అనేక ప్రార్థనా సహవాసాల దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. అనేక కుటాల్లో దేవుని వాక్యాన్ని వింటున్నాం. అనేక పర్యాయాలు టెలివిజన్ ద్వారా కావచ్చు, టెక్నాలజీని డెవలప్ అయిన తర్వాత వాక్యము చాలా సుపరిచితంగా, దేవుని మాట చాలా దగ్గరగా మనకు ప్రయాణం చేస్తూ ఉంది.
ఆదాము వలె ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అనుసరించలేకపోతూ ఉన్నాం. ఆదాముని ఎలాగైతే వదిలిపెట్టలేదు, మేబీ మనల్ని కూడా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తుందేమో, కనుక రాకుండా మనము సాధ్యమైనంత వరకు సరి చేసుకోవడానికి ఇష్టపడతాం. దేవుడు అడిగాడు ఆదాముని, ఎక్కడున్నావు అంటే, అయ్యా నేను తప్పు చేశాను అని ఆదాము ఒప్పుకొని ఉంటే బాగుండేది. ఈరోజు నీకు నాకు అలాంటి అవకాశం ఉంది. మన తప్పులు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు వాక్యానుసారంగా, అందుకే నేను అంటారు మీరు అనుసరించాలి, ఆజ్ఞలు పాటించాలి, కట్టడలు ఖచ్చితంగా లోబడాలి. అప్పుడు మీరు నా స్వకీయజనం అవుతారు. అబ్రహాము దేవునికి స్వకీయుడయ్యాడు. ఆదాము ఒక మాటలో చెప్పాలంటే, ఆ మాట కొద్దిగా ఇబ్బందికరమైనప్పటికీ దేవుడికి శత్రువే. ఎవరు శత్రువుగా మారిపోయారు? దేవుని ఆధారం చేసుకుని ఆదాము దేవునికి శత్రువు అని చెప్తున్నానంటే, అదే యాకోబు భక్తుడు అంటాడు, ఇదిగో లోక స్నేహము దేవునికి వైరం అంటే శత్రుత్వమే కదా. మరి అదే యాకోబు భక్తుడు చెప్తాడు, లోక స్నేహము దేవునికి శత్రువైనప్పుడు ఇప్పుడు ఆదాము గారు దేవునితో స్నేహం చేశాడా? చేయలేకపోయాడు. కానీ అబ్రహాము గారు దేవునితో స్నేహం చేశాడు. అందుకని అబ్రహాముకి ఆ ఘనత, అబ్రహాముకి వచ్చిన ఘనత ఆదాముకి రాలేదు. ఈరోజు నేను నా జీవితాల్లో ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ముందని దేవుని సేవకుడికి తెలియజేస్తున్నాను. అప్పుడు స్వకీయులు అవుతాం. ఎవరికి స్వకీయులు? ఒక ఆయన వచ్చాడు, పరిగెత్తుకుని వెళ్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నాడు ఇతనికి పిచ్చి పట్టేసింది, అందరు డబ్బు తినేశాడు కనుక పన్నులు వసూలు చేసి మొత్తానికి పిచ్చోడైపోయాడు అని చెప్పేసి అందరూ చూసి నవ్వుతూ ఉంటే ఎవరిని పట్టించుకోలేదు. పరుగున పారిపోయి ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు ఎక్కి కూర్చుంటే యేసుబాబు వచ్చి అన్నాడు, ఇటురా నీది చిన్న పని ఉంది, నేను నీ ఇంటికి వస్తాను అన్నాడు. అంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఇతడును ఆదాము వంశవళి అనలేదు. అసలు రూల్గా ఆదాములో నుండి వచ్చిన వంశవళి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆదాము దేవునికి శత్రువుగా మారిపోయాడు దేవుని మాట వినకపోవడం ద్వారా. ఈరోజు ఎవరైతే దేవుని మాట విన్నారో వారు దేవునికి శత్రువులే. ఒకప్పుడు మీరు శత్రువులుగా ఉన్నవారు, ఇప్పుడు దూరంగా ఉన్న వారిని పిలుచుకున్న తర్వాత కూడా ఆదాము యొక్క ప్రవర్తన, ఆదాము యొక్క నడవడికలోనే ఉంటే అబ్రహాము సంతానము కాలేము. అబ్రహాము సంతానమని ఆ జక్కయ్యతో దేవుడు ఎందుకు చెప్పగలిగాడు అని అంటే, యేసు ప్రభు వారిలో 2 రకాల ప్రశ్నలు కొనసాగుతూ ఉన్నాయి. యేసు ప్రభు వారి 3.5 పరిచర్య కాలంలో వెళుతున్నప్పుడు ఎవరిని చూసినా సర్ప సంతానం అని అక్కడ ఎవరు యోహాను గారు ఎలాగైతే సంబోధించాడో, యేసు ప్రభు వారు కూడా చాలా సందర్భాలు ఏమన్నారంటే, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి. ఎంతకాలం ఎలా ఉంటారు? 2 ప్రయాణాలు ఎంతకాలం చేస్తారు? ద్వంద్వ మనసులతో ఎంతకాలం ఉంటారు? ఆ 2 నాలుగులతో ఎంతకాలం? ఇలా ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెబుతూ, ఎందుకు శాస్త్రులు పరిశీలన ఇటు గద్దిస్తూ యేసు ప్రభు వారు సమతూకములు అలా గొర్రెల్ని మేకల్ని వేరు చేయడానికి చూశారనంటే, ఇదిగో ఇది తండ్రి ద్వారా ఆశీర్వదించబడిన జనాంగము, ఇది తండ్రి ద్వారా ధృవీకరించబడిన జనాంగము. 2 పర్యాయాలు అంటే, ఒకటి ఆదాము, రెండవది అబ్రహాము. అందుకనే జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఇతడును అబ్రహాము వంశస్థుడే. ఆయన ఇంట్లో చేర్చబడ్డాడు, అనుసరించాడు, మాట విన్నాడు. ఎక్కడో ఎవరో మాట్లాడుకున్నారు యేసు ప్రభు వారి గురించి విన్న వెంటనే అనుసరించాడు. అక్కడ పరిగెత్తుకుని వెళ్ళి అనుసరించాడు కనుక వచ్చాడు యేసు ప్రభు వారితో, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ తీసుకున్న దానికి రెట్టింపిచ్చేస్తానయ్యా అనగానే, నువ్వు ఖచ్చితంగా అబ్రహాము వంశావళి అనుసరించాలి. మనం వినువారు మాత్రమే కాదు కానీ అనుసరించే వారిగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇజ్రాయేల్ ప్రజలతో అదే మాట్లాడుతున్నారు, మీరు నా స్వకీయులుగా ఉండాలని నేను రప్పించాను. ఓకే, గ్రద్ద తన రెక్కల మీద ఎక్కించుకొని తీసుకొచ్చినట్లుగా పిల్లలకి ఎగరడం నేర్పిస్తుందట. ఎలా ఎగరడం నేర్పిస్తుందంటే, ఆ గూడులో నుంచి పక్షిని తన పిల్లలకి గ్రద్ద రెక్కల మీదకి ఎక్కించుకొని ఆ ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్ళిపోద్దట. చాలా ఉన్నతమైన శిఖరపు హైట్కి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పడేస్తుందట పిల్లల్ని. అది ఆకాశంలో నుండి ఇటు తిరిగి మొత్తాన్ని గుండె ఆగిపోయేలాగా ఇంకా అయిపోయింది. కిందన పడితే ఇంకా ఏ రాయి మీద పడతానో తెలియదు, చచ్చిపోతానని ఆ పిల్ల బెంబేలెత్తిపోతట. నా తల్లి ఎంత మూర్ఖురాలు, ఎంత శాడిస్టు, నన్ను తీసుకెళ్ళి ఇన్ని రోజులు నాకు చక్కగా మేత పెట్టింది, అన్నీ బాగా వచ్చాయి, ఇప్పుడు రెక్కలు వచ్చిన తర్వాత నన్ను ఎంత ఎత్తుకు తీసుకొని వచ్చి వదిలేస్తుంది. అంచిచి నాలాంటి తల్లి, అంటే ఇలాంటి తల్లికి ఎవరు ఉండకూడదు అనుకుని తిట్టుకుండదట. ఎప్పుడైతే అక్కడి నుంచి ఆ వదులుతుందో పిల్ల, తను ఎలా బ్రతకాలో ఏం చేయాలో తెలియక సడన్గా గుర్తొస్తుందట. తనకి గుర్తొచ్చినప్పుడు ఒక 2-3 ప్రయత్నాల వరకు ప్రయత్నం చేయదు. తల్లి ఎప్పుడైతే కింద పడిపోతుందో పిల్ల చనిపోద్ది అనుకుంటుందో, అప్పుడు రువ్వునొచ్చి తన రెక్కల మీద తీసుకుని మరలా ఆకాశం శిఖరాలు తీసుకుని మళ్ళీ వదిలేస్తుంది. తల్లి ఎలా రెక్కలు ఆడిస్తుందో చూసి అప్పుడు తన రెక్కలు ఆడించడం మొదలు పెడుతుంది. ఇజ్రాయేల్ ప్రజలకు అది నేర్పించాడు ఆయన. అబ్రహాం గారికి అప్పటికి తెలియదు ఎలా భక్తి చేయాలో.
అలాంటి క్రమములో నిలబడ్డాడు కనుక ఈరోజు ఇజ్రాయెల్ జనాంగం అంటే దేవుడికి అంత ఇష్టం. అబ్రహాము సంతానం అంటే దేవుడికి అంత ఇష్టం. ఈరోజు నీవు నేను కూడా అబ్రహాము జనాంగంలో నుండి వచ్చాం. ఆయన అంటాడు కదా 12వ అధ్యాయంలో 3 ఆశీర్వాదాలు ఇచ్చారు ఆయన. 3 ఆశీర్వాదాలు. 1 ఇసుక రేణువులు, 2 ఆకాశ నక్షత్రాలు, 3వది జనాంగములు అన్నారు. మనము ఇసుక రేణువులు అంటే చూడండి మీరు, ఇసుక రేణువులు మహమ్మదీ సహోదరుడు, ఆకాశ నక్షత్రాలు ఎవరు? ఇశ్రాయేలు జనాంగము. భూ జనాంగం అనగా మనము. ఈ మన జీవితాలలో దేవుడు తన కనుదృష్టి ఉంచాడు కనుక ఖచ్చితంగా వినడం మాత్రమే కాదు, అనుసరించేవారుగా ఉన్నప్పుడు ఆయన స్వకీయులుగా మనం పిలువపడతాం. ఆయన స్వకీయులుగా మనము పిలువపడతాం. 3వది యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ఏలయనగా పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, చాలండి. రాజ్యభారము కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నదని ఇప్పుడు మనకు తెలుసు. యోసేపుకి తెలుసా? పోనీ అబ్రహాము గారికి తెలుసా? తెలియదు. అలాంటి సందర్భంలో భక్తి జీవితాన్ని ప్రారంభించారు. పిల్లరా, మీరు అనుకోవచ్చు మేము కూడా మా భక్తి జీవితాన్ని ప్రారంభంలో ఉన్నప్పుడు మేము కూడా యేసు ప్రభువుని తెలుసుకున్నప్పుడు మా భక్తి జీవితం ఇలాగే ప్రారంభించామండి. కానీ ఇప్పుడు కొద్దిగా అలా వెళ్ళే కొద్ది భక్తి జీవితం సన్నగిల్లిపోతుందని అంటే నేను అంటాను, ఆదాముని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆదాముని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తనతో సహవాసం చేస్తున్నప్పుడు తను ఏ విధంగా నిర్లక్ష్యం చేశాడో, ఒకవేళ మనం అలా ఉంటే అబ్రహాము వలె మనం పిలవబడలేము, ఆదాము వలె తృణీకరించబడే వారి లిస్టులో ఉంటాం. కనుక జ్ఞాపకం చేసుకోండి. చివరిగా ఒక వాక్యం చూసుకుందాం. ఎబ్రియల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఎబ్రియల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదవడం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారిని చేయుటకును నిరంతరమును కనుక సంపూర్ణముగా రక్షించుటకు చాలండి. ఆనాడు ఇజ్రాయేల్ జనాంగమును కానీ, లేదా అప్పుడు అబ్రహాము గారిని కానీ, ఇజ్రాయేల్ జనాంగమును కానీ, ఆ తర్వాత యోసేపుని కానీ, ఆ తర్వాత కొత్త నిబంధన కాలంలో ఉండేటువంటి ఈ 12 మంది శిష్యులు కానీ, ఇప్పుడు మనం కానీ ఆ చదవడం లేఖన భాగంలో ఒక మాట పర్టిక్యులర్గా ఉంది. ఆయన 2-3 రోజులు ఉండే పోయేవాడని లేదు అక్కడ. ఏమన్నది అక్కడ? నిరంతరము ఉండేవాడు కనుక రక్షించుటకును, ఆ తర్వాత అంటే నిరంతరము అప్పుడు ఉన్నాడు ఆయన, ఇప్పుడు కూడా ఉన్నాడు. కనుక అబ్రహాముకి ఏ ధైర్యం అయితే ఉందో, యోసేపుకి ఏ ధైర్యం అయితే ఉందో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదైతే ధైర్యాన్ని చూపించారో, 12 మంది శిష్యులు అనగా పేతురు గారు ఏ ధైర్యం అయితే చూపించారో, ఈరోజు అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏ ధైర్యం చూపించాడో మనము కూడా అదే ధైర్యాన్ని చూపించాలి. వినడం మాత్రమే కాదు కానీ అనుసరించాలి. వీరందరూ కూడా అనుసరించినటువంటి లిస్టులో ఉన్నారు కనుక వాక్యము ఎరగలేనటువంటి సందర్భంలో, ధర్మశాస్త్రం అంటే తెలియలేని సందర్భంలో, దేవుడు అంటే తెలియలేని సందర్భంలో ఆయన మాట అనుసరించారు. కనుకనే అబ్రహామును దేవుడు అంతగా ప్రేమించాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా అనేది ఖచ్చితంగా మనమే స్వపరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా. ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ వాక్యానుసారముగా ప్రవర్తించటము అని అంటే మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని సన్నిధానంలో ఆయన మాట అనుసరించాలి, ఆయన మాట వినాలి, ఆయన మాటని అనుసరించాలి.